హలో అండి. భలే బాగా మనం రాసుకుంటున్నాం. మంచి మంచి పద్యాలు మనం తెలిసేసుకుంటున్నాం. మంచి పద్యాలు, మంచి భావాలు, వాటి తాత్పర్యం అద్భుతమైన చిన్న చిన్న మాటలతో అందరికీ అర్థమయ్యే విధంగా ప్రతి పద్యం తీయగా కమ్మగా ఉంటున్నాయి కదా. ఈరోజు కూడా మనం ఒక మంచి పద్యం రాసేసుకుందాం. ఆ పద్యం ఏమిటంటే, వాన కురియకున్న వచ్చును క్షామంబు, వాన గురిసె నేను వరద పారు. వాన గురియకున్న వచ్చును క్షామంబు, వాన గురిసెనేని వరద పారు. వరద కరువు రెండు వరసుతో నెరగుడి, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం రాసుకున్న తర్వాత దీని భావం ఏమిటి అనేది చూసేద్దాం. ఏమంటున్నారు? వాన కురియకున్న వచ్చును క్షామంబు. క్షామం అంటే కరువు. వానలు కురిగిపోతే ఏమవుతాయి? పంటలు పండవు కదా. పంటలు పండకపోతే కరువు వచ్చేస్తుంది. వాన కురియకున్న వచ్చును క్షామంబు, వాన గురిసెనేని వరద పారు. వరదలు వచ్చేసి ఎంతో కొంత పంట పండింది, మంచి వర్షాలు పడ్డాయిలే, పంట పండింది అనే సమయానికి ఏమవుతుంది? వాన పెద్దగా కాపు లేకుండా కురుస్తూ ఉందనుకో, మొత్తం కొట్టుకుపోతుంది వరద వచ్చేసి. వాన ఎక్కువగా కురిస్తేనేమో వరద, వాన కురిగిపోతేనేమో కరువు. ఏం చేస్తాం మరి? వరద కరువు రెండు వరుసతో నెరగుడి, విశ్వదాభిరామ వినురవేమ. వాన వరద కరువు రెండు వరసతో నెరగుడి, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములు ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా, ప్రకృతి యందు వర్షములు కురియక ఉండినచో దేశమునకు కరువు కాటకములు వచ్చును. అంతే కదా. వర్షాలు కురవకపోతే ఏమవుతాయి? పంటలు పండవు. పంటలు పండకపోతే కరువు కాటకాలు సంభవిస్తాయి. తినడానికి తిండి ఉండదు, ఏం చేయడానికి డబ్బులు ఉండవు, చాలా కరువు కాటకాలు వచ్చేస్తాయి. మరియు వర్షములు ఎక్కువగా ఉన్నచో వరదలు వచ్చును. వర్షాలు తదేకంగా ఆపకుండా అలాగే పడుతూ ఉన్నాయనుకో, వరదలు వచ్చేసి కాలువలు చెరువులు అన్నీ నిండిపోయి మొత్తం పొంగి పొర్లి అవన్నీ పంట పొలాల మీదకి వెళ్ళి
పంటలు కొట్టుకుపోతాయి అన్నమాట. అన్నీ మునిగిపోతాయి, కొట్టుకుపోతాయి, ఇళ్ళే లేచిపోతాయి, కార్లు బస్సులు అన్నీ కూడా నీళ్ళల్లో వెళ్ళిపోతూ ఉంటాయి. రెండు వెంట వెంట వచ్చుట సహజము. రెండు కూడా వరద అనేది కరువు అనేది రెండు వెంట వెంటనే వస్తాయి, అంతే కదా. వరద వస్తే కరువు వస్తుంది. ప్రకృతి యందు మంచి చెడులు ఎట్లో అట్లే కష్టసుఖములు కూడా వెంట వెంటనే ఉండును. ఈ సత్యమును మానవుడు తెలుసుకొనవలెను. ఏదో ఈరోజు వరద వచ్చింది కదా, పంటంతా కొట్టుకుపోయింది కదా అని ఏడుస్తూ కూర్చుంటారా? రైతులు ఇంకా పంటలు వేయడం మానేస్తారా? ఇవాళ వరద వచ్చింది, కొట్టుకుపోయింది, ఎప్పుడేసినా అలాగే వరదలు వచ్చి కొట్టుకుపోతున్నాయి, ఇంక రేపు పంట వేయనని మానేస్తారా? మానరు కదా. మొన్నంటే అలా జరిగింది, ఇప్పుడు మళ్ళీ అలా ఎందుకు జరుగుతుంది? మొన్నటి దాకా పంట పండలా, చక్కగా వర్షాలు పడి అని చెప్పి మళ్ళీ పంట వేస్తూనే ఉంటారు. అంటే ఏమిటి? కష్టం వెనకే సుఖం ఉంటుంది, సుఖం వెనకే కష్టం అనేది ఉంటుంది. రెండు కూడా ప్రతి మానవుడికి రెండు తప్పనిసరిగా వచ్చి తీరుతాయి. కాబట్టి కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు. కష్టం వెనక మళ్ళీ సుఖం ఉంటుంది అని మనల్ని మనమే మోటివేట్ చేసుకుని లేవాలి. మళ్ళీ ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని చేస్తూ వెళ్ళాలన్నమాట. ఒకసారి కష్టం వచ్చింది కదా అని ఆ పనిని వదిలేయకూడదు, దానికోసం బాధపడుతూ కూర్చోకూడదు, ఇంకేవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకూడదు అనమాట. ఎప్పుడైతే కష్టం వచ్చిందో, ఓహో దీని వెనుక మనకి సుఖం ఉంది అని ముందు మొట్టమొదటిగా మనం గుర్తు చేసుకోవాలి. దీని వెంటనే మనకి సుఖం రాబోతోంది. సుఖం రాబోయే ముందు వచ్చేదే కష్టము. మళ్ళీ సుఖం వచ్చింది కదా అని ఇంతే, ఇది ఫిక్స్, ఇది శాశ్వతం అని సుఖాన్ని కూడా నమ్మకూడదు. సుఖం వెనుక మళ్ళీ కష్టం ఉంటుంది అని ఫిక్స్ అయిపోయి కష్ట సుఖాలు రెండింటినీ కూడా సమానంగా భావిస్తూ ప్రతి మనిషి మెలగాలి అని వేమన గారి భావం. మనం తాత్పర్యం రాసేసుకుందాం. ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ప్రకృతి యందు వర్షములు కురియక కురవక ఉండినచో దేశమునకు కరువు కాటకములు వచ్చును. ప్రకృతి యందు వర్షములు కురవక ఉండినచో దేశమునకు కరువు కాటకములు వచ్చును. మరియు వర్షములు ఎక్కువగా ఉన్నచో వర్షములు ఎక్కువగా ఉన్నచో వరదలు వచ్చును. వరదలు వచ్చును. రెండు వెంట వెంట వచ్చుట సహజము. రెండు వెంట వెంట వచ్చుట సహజం. ప్రకృతి యందు మంచి చెడులు ఎట్లో ప్రకృతి యందు మంచి
చెడులు ఇట్లో కష్ట సుఖములు కూడా అట్లే వెంటనే ఉండును. అట్లే కష్ట సుఖములు కూడా వెంటనే ఉండును. ఈ సత్యమును మానవుడు తెలుసుకొనవలెను. ఈ సత్యమును మానవుడు తెలుసుకొనవలెను. చూసారా ఎంత అద్భుతంగా చెప్పారో. అందరికీ తెలిసిన విషయాలే అయినా కూడా కొంతమంది చెప్తే మళ్ళీ వినాలనిపిస్తుంది, మళ్ళీ చదవాలనిపిస్తుంది, మళ్ళీ చూడాలనిపిస్తుంది అనమాట. అలాగా మన వేమన గారి కవిత్వంలో ఇవి రాసినప్పుడు వేమన గారి పద్యాలు అనేసరికి మనకు మళ్ళీ చదువుకోవాలి, మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి, మళ్ళీ ఒకసారి చూడాలి అనిపిస్తుంది కదా. ఒకసారి పద్యం భావం చూసేస్తున్నావా? వాన కురియకున్న వచ్చును క్షామంబు, వాన గురిసెనేని వరద పారు, వరద కరువు రెండు వరుసతో నెరగుడి, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ప్రకృతి యందు వర్షములు కురవక ఉండినచో దేశమునకు కరువు కాటకములు వచ్చును. వర్షాలు కురవకపోతే కరువు కాటకాలు వచ్చేస్తాయి కదా, మరి పంటలు పండవు కదా. మరియు వర్షములు ఎక్కువగా ఉన్నచో వరదలు వచ్చును. వర్షములు ఎక్కువగా ఉన్నా కూడా బాధే, వర్షములు కురవకపోయినా కూడా బాధే. ఏదైనా బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడే మనం కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాం అన్నమాట. అంతేగాని ఏది ఎక్కువైపోయినా ఏది తక్కువైపోయినా కూడా మనం భరించలేని పరిస్థితి అయిపోతుంది. రెండు వెంట వచ్చుట సహజము, కానీ మనం భరించలేం కదా అని చెప్పి ప్రకృతి మన కోసం మారదనమాట. ఎప్పుడు కూడా కష్ట సుఖాలు అనేవి వెంటనే వస్తూనే ఉంటాయి. రెండు వెంట వచ్చుట సహజం. ప్రకృతి యందు మంచి చెడులు ఎట్లో అట్లే కష్ట సుఖములు కూడా వెంటనే ఉండు. మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, ఒకటి మంచి ఒకటి చెడు అని. ఒక మనిషిలో రెండు భావాలు ఉంటాయి. పూర్తిగా మంచి వాళ్ళు ఎవరు ఉండరు, పూర్తిగా చెడ్డవాళ్ళు కూడా ఎవరు ఉండరు. ప్రతి మనిషిలోనూ మంచి చెడు అనేది ఏ విధంగా అయితే ఉంటుందో కష్ట సుఖాలు కూడా అలాగే వెంటనే వస్తూ ఉంటాయి. ఒకసారి మంచి అనిపించిన మనిషే మనకు తర్వాత చెడు అనిపిస్తారు, లేదా ముందు మనకు చెడు అనిపించిన మనిషే తర్వాత వాళ్ళు ఏదో చేసిన పనులను బట్టి, వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి, వాళ్ళు చేసిన సహాయాన్ని బట్టి మనకి మంచిగా అనిపించవచ్చు. అలాగే కష్ట సుఖములు కూడా ఒకసారి వెంటనే మాత్రమే వస్తాయి. ఇది ప్రకృతి సహజం అన్నమాట. ప్రకృతిలో సహజంగా వస్తుంది, అది ఎవరి వల్ల మారదు. ఎవరు అన్నారని మారదు, ఎవరో పూజ చేస్తే మారదు, హోమాలు చేస్తే మారదు, యజ్ఞాలు చేస్తే కూడా మారదు అనమాట. ప్రకృతి ఏ విధంగా ప్రవర్తించాలో ఎప్పుడు కూడా అలాగే ప్రవర్తిస్తుంది. కష్ట సుఖాలు అనేవి మానవుడికి తెలుసుకోవాలని. మనకి కష్టం తర్వాత సుఖం వస్తుంది, సుఖం తర్వాత కష్టం వస్తుంది. ఈ రెండు సహజమే. మనలోని మంచి చెడు ఎలాగైతే ఉంటాయో కష్ట సుఖాలు కూడా అలాగే కామన్గా ఉంటాయని ఈ సత్యమును మానవుడు తెలుసుకొనవలెను. ఈ సత్యాన్ని ప్రతి మానవుడు కూడా తెలుసుకోవాలి, తెలుసుకొని ప్రవర్తించాలి. దానికి అనుగుణంగా మనం మెలగాలి తప్ప అరే కష్టం వచ్చిందని బాధపడడం, అరే సుఖం వచ్చిందని పొంగిపోవడం కూడా జరగకుండా మనం కూడా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి అని వేమన గారు ఎంతో అద్భుతంగా చెప్పేశారు మనకి. హలో అండి, భలే బాగా మనం రాసుకుంటున్నాం, మంచి పద్యాలు మనం తెలిసేసుకుంటున్నాం. మంచి పద్యాలు, మంచి భావాలు, వాటి తాత్పర్యం అద్భుతమైన చిన్న మాటలతో అందరికీ అర్థమయ్యే విధంగా
ప్రతి పద్యం తీయగా కమ్మగా ఉంటున్నాయి కదా. ఈరోజు కూడా మనం ఒక మంచి పద్యం రాసేసుకుందాం. ఆ పద్యం ఏమిటంటే, వాన కురియకున్న వచ్చును క్షామంబు, వాన గురిసెనేను వరద పారు. వాన గురియకున్న వచ్చును క్షామంబు, వాన గురిసెనేని వరద పారు. వరద కరువు రెండు వరసుతో నెరగుడి, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం రాసుకున్న తర్వాత దీని భావం ఏమిటి అనేది చూసేద్దాం. ఏమంటున్నారు? వాన కురియకున్న వచ్చును క్షామంబు. క్షామం అంటే కరువు. వానలు కురిగిపోతే ఏమవుతాయి? పంటలు పండవు కదా. పంటలు పండకపోతే కరువు వచ్చేస్తుంది. వాన కురియకున్నా వచ్చును క్షామంబు, వాన గురిసెనేని వరద పారు. వరదలు వచ్చేసి ఎంతో కొంత పంట పండింది, మంచి వర్షాలు పడ్డాయిలే, పంట పండింది అనే సమయానికి ఏమవుతుంది? వాన పెద్దగా కాపు లేకుండా కురుస్తూ ఉందనుకో, మొత్తం కొట్టుకుపోతుంది వరద వచ్చేసి. వాన ఎక్కువగా కురిస్తేనేమో వరద, వాన కురిగిపోతేనేమో కరువు. ఏం చేస్తాం మరి? వరద కరువు రెండు వరుసతో నెరగుడి, విశ్వదాభిరామ వినురవేమ. వాన వరద కరువు రెండు వరసతో నెరగుడి, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములు ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా, ప్రకృతి యందు వర్షములు కురియక ఉండినచో దేశమునకు కరువు కాటకములు వచ్చును. అంతే కదా. వర్షాలు కురవకపోతే ఏమవుతాయి? పంటలు పండవు. పంటలు పండకపోతే కరువు కాటకాలు సంభవిస్తాయి. తినడానికి తిండి ఉండదు, ఏం చేయడానికి డబ్బులు ఉండవు, చాలా కరువు కాటకాలు వచ్చేస్తాయి. మరియు వర్షములు ఎక్కువగా ఉన్నచో వరదలు వచ్చును. వర్షాలు తదేకంగా ఆపకుండా అలాగే పడుతూ ఉన్నాయనుకో, వరదలు వచ్చేసి కాలువలు చెరువులు అన్నీ నిండిపోయి మొత్తం పొంగి పొర్లి అవన్నీ పంట పొలాల మీదకి వెళ్ళి పంటలు కొట్టుకుపోతాయి అన్నమాట. అన్నీ మునిగిపోతాయి, కొట్టుకుపోతాయి, ఇళ్ళే లేచిపోతాయి, కార్లు బస్సులు అన్నీ కూడా నీళ్ళల్లో వెళ్ళిపోతూ ఉంటాయి. రెండు వెంట వెంట వచ్చుట సహజము. రెండు కూడా వరద అనేది
కరువు అనేది రెండు వెంట వెంటనే వస్తాయి, అంతే కదా. వరద వస్తే కరువు వస్తుంది. ప్రకృతి యందు మంచి చెడులు ఎట్లో అట్లే కష్టసుఖములు కూడా వెంట వెంటనే ఉండును. ఈ సత్యమును మానవుడు తెలుసుకొనవలెను. ఏదో ఈరోజు వరద వచ్చింది కదా, పంటంతా కొట్టుకుపోయింది కదా అని ఏడుస్తూ కూర్చుంటారా? రైతులు ఇంకా పంటలు వేయడం మానేస్తారా? ఇవాళ వరద వచ్చింది, కొట్టుకుపోయింది, ఎప్పుడేసినా అలాగే వరదలు వచ్చి కొట్టుకుపోతున్నాయి, ఇంక రేపు పంట వేయనని మానేస్తారా? మానరు కదా. మొన్నంటే అలా జరిగింది, ఇప్పుడు మళ్ళీ అలా ఎందుకు జరుగుతుంది? మొన్నటి దాకా పంట పండలా, చక్కగా వర్షాలు పడి అని చెప్పి మళ్ళీ పంట వేస్తూనే ఉంటారు. అంటే ఏమిటి? కష్టం వెనకే సుఖం ఉంటుంది, సుఖం వెనకే కష్టం అనేది ఉంటుంది. రెండు కూడా ప్రతి మానవుడికి రెండు తప్పనిసరిగా వచ్చి తీరుతాయి. కాబట్టి కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు. కష్టం వెనక మళ్ళీ సుఖం ఉంటుంది అని మనల్ని మనమే మోటివేట్ చేసుకుని లేవాలి. మళ్ళీ ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని చేస్తూ వెళ్ళాలన్నమాట. ఒకసారి కష్టం వచ్చింది కదా అని ఆ పనిని వదిలేయకూడదు, దానికోసం బాధపడుతూ కూర్చోకూడదు, ఇంకేవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకూడదు అనమాట. ఎప్పుడైతే కష్టం వచ్చిందో, ఓహో దీని వెనుక మనకి సుఖం ఉంది అని ముందు మొట్టమొదటిగా మనం గుర్తు చేసుకోవాలి. దీని వెంటనే మనకి సుఖం రాబోతోంది. సుఖం రాబోయే ముందు వచ్చేదే కష్టము. మళ్ళీ సుఖం వచ్చింది కదా అని ఇంతే, ఇది ఫిక్స్, ఇది శాశ్వతం అని సుఖాన్ని కూడా నమ్మకూడదు. సుఖం వెనుక మళ్ళీ కష్టం ఉంటుంది అని ఫిక్స్ అయిపోయి కష్ట సుఖాలు రెండింటినీ కూడా సమానంగా భావిస్తూ ప్రతి మనిషి మెలగాలి అని వేమన గారి భావం. మనం తాత్పర్యం రాసేసుకుందాం. ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ప్రకృతి యందు వర్షములు కురియక కురవక ఉండినచో దేశమునకు కరువు కాటకములు వచ్చును. ప్రకృతి యందు వర్షములు కొరవకై ఉండినచో దేశమునకు కరువు కాటకములు వచ్చును. మరియు వర్షములు ఎక్కువగా ఉన్నచో వర్షములు ఎక్కువగా ఉన్నచో వరదలు వచ్చును. వరదలు వచ్చును. రెండు వెంట వెంట వచ్చుట సహజము. రెండు వెంట వెంట వచ్చుట సహజం. ప్రకృతి యందు మంచి చెడులు ఎట్లో ప్రకృతి యందు మంచి చెడులు ఎట్లో కష్ట సుఖములు కూడా అట్లే వెంట వెంటనే ఉండును.
అట్లే కష్ట సుఖములు కూడా వెంటనే ఉండును. ఈ సత్యమును మానవుడు తెలుసుకొనవలెను. ఈ సత్యమును మానవుడు తెలుసుకొనవలెను. చూసారా ఎంత అద్భుతంగా చెప్పారో. అందరికీ తెలిసిన విషయాలే అయినా కూడా కొంతమంది చెప్తే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అనమాట. అలాగా మన వేమన గారి కవిత్వంలో ఇవి రాసినప్పుడు వేమన గారి పద్యాలు అనేసరికి మనకు మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి, మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి, మళ్ళీ మళ్ళీ ఒకసారి చూడాలి అనిపిస్తుంది కదా. ఒకసారి పద్యం భావం చూసేస్తున్నావా? వాన కురియకున్న వచ్చును క్షామంబు, వాన గురిసెనేని వరద పారు, వరద కరువు రెండు వరుసతో నెరగుడి, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ప్రకృతి యందు వర్షములు కురవక ఉండినచో దేశమునకు కరువు కాటకములు వచ్చును. వర్షాలు కురవకపోతే కరువు కాటకాలు వచ్చేస్తాయి కదా, మరి పంటలు పండవు కదా. మరియు వర్షములు ఎక్కువగా ఉన్నచో వరదలు వచ్చును. వర్షములు ఎక్కువగా ఉన్నా కూడా బాధే, వర్షములు కురవకపోయినా కూడా బాధే. ఏదైనా బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడే మనం కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాం అన్నమాట. అంతేగాని ఏది ఎక్కువైపోయినా ఏది తక్కువైపోయినా కూడా మనం భరించలేని పరిస్థితి అయిపోతుంది. రెండు వెంట వెంట వచ్చుట సహజము, కానీ మనం భరించలేం కదా అని చెప్పి ప్రకృతి మన కోసం మారదనమాట. ఎప్పుడు కూడా కష్ట సుఖాలు అనేవి వెంట వెంటనే వస్తూనే ఉంటాయి. రెండు వెంట వెంట వచ్చుట సహజం. ప్రకృతి యందు మంచి చెడులు ఎట్లో అట్లే కష్ట సుఖములు కూడా వెంట వెంటనే ఉండు. మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, ఒకటి మంచి ఒకటి చెడు అని. ఒక మనిషిలో రెండు భావాలు ఉంటాయి. పూర్తిగా మంచి వాళ్ళు ఎవరు ఉండరు, పూర్తిగా చెడ్డవాళ్ళు కూడా ఎవరు ఉండరు. ప్రతి మనిషిలోనూ మంచి చెడు అనేది ఏ విధంగా అయితే ఉంటుందో కష్ట సుఖాలు కూడా అలాగే వెంట వెంటనే వస్తూ ఉంటాయి. ఒకసారి మంచి అనిపించిన మనిషే మనకు తర్వాత చెడు అనిపిస్తారు, లేదా ముందు మనకు చెడు అనిపించిన మనిషే తర్వాత వాళ్ళు ఏదో చేసిన పనులను బట్టి, వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి, వాళ్ళు చేసిన సహాయాన్ని బట్టి మనకి మంచిగా అనిపించవచ్చు. అలాగే కష్ట సుఖములు కూడా ఒకసారి వెంట వెంటనే మాత్రమే వస్తాయి. ఇది ప్రకృతి సహజం అన్నమాట. ప్రకృతిలో సహజంగా వస్తుంది, అది ఎవరి వల్ల మారదు. ఎవరు అన్నారని మారదు, ఎవరో పూజ చేస్తే మారదు, హోమాలు చేస్తే మారదు, యజ్ఞాలు చేస్తే కూడా మారదు అనమాట. ప్రకృతి ఏ విధంగా ప్రవర్తించాలో ఎప్పుడు కూడా అలాగే ప్రవర్తిస్తుంది. కష్ట సుఖాలు అనేవి మానవుడికి తెలుసుకోవాలని. మనకి కష్టం తర్వాత సుఖం వస్తుంది, సుఖం తర్వాత కష్టం వస్తుంది. ఈ రెండు సహజమే. మనలోని మంచి చెడు ఎలాగైతే ఉంటాయో కష్ట సుఖాలు కూడా అలాగే కామన్గా ఉంటాయని ఈ సత్యమును మానవుడు తెలుసుకొనవలెను. ఈ సత్యాన్ని ప్రతి మానవుడు కూడా తెలుసుకోవాలి, తెలుసుకొని ప్రవర్తించాలి. దానికి అనుగుణంగా మనం మెలగాలి తప్ప అరే కష్టం వచ్చిందని బాధపడడం, అరే సుఖం వచ్చిందని పొంగిపోవడం కూడా జరగకుండా మనం కూడా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి అని వేమన గారు ఎంతో అద్భుతంగా చెప్పేశారు మనకి. హలో అండి, భలే బాగా మనం రాసుకుంటున్నాం, మంచి మంచి పద్యాలు మనం తెలిసేసుకుంటున్నాం. మంచి పద్యాలు, మంచి భావాలు, వాటి తాత్పర్యం అద్భుతమైన చిన్న చిన్న మాటలతో అందరికీ అర్థమయ్యే విధంగా ప్రతి పద్యం తీయగా కమ్మగా ఉంటున్నాయి కదా. ఈరోజు కూడా మనం ఒక మంచి పద్యం రాసేసుకుందాం. ఆ పద్యం ఏమిటంటే, వాన కురియకున్న వచ్చును క్షామంబు,
వాన గురిసెనేను వరద పారు. వాన గురియకున్న వచ్చున క్షామంబు. వాన గురిసెనేని వరద పారు. వరద కరువు రెండు వరసుతో నెరగుడి. విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం రాసుకున్న తర్వాత దీని భావం ఏమిటి అనేది చూసేద్దాం. ఏమంటున్నారు? వాన కురియకున్న వచ్చును క్షామంబు. క్షామం అంటే కరువు. వానలు కురిగిపోతే ఏమవుతాయి? పంటలు పండవు కదా. పంటలు పండకపోతే కరువు వచ్చేస్తుంది. వాన కురియకున్నా వచ్చును క్షామంబు. వాన గురిసెనేని వరద పారు. వరదలు వచ్చేసి ఎంతో కొంత పంట పండింది, మంచి వర్షాలు పడ్డాయిలే, పంట పండింది అనే సమయానికి ఏమవుతుంది? వాన పెద్దగా కాపు లేకుండా కురుస్తూ ఉందనుకో, మొత్తం కొట్టుకుపోతుంది వరద వచ్చేసి. వాన ఎక్కువగా కురిస్తేనేమో వరద, వాన కురిగిపోతేనేమో కరువు. ఏం చేస్తాం మరి? వరద కరువు రెండు వరుసతో నెరగుడి. విశ్వదాభిరామ వినురవేమ. వాన వరద కరువు రెండు వరసతో నెరగుడి. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములు ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా, ప్రకృతి యందు వర్షములు కురియక ఉండినచో దేశమునకు కరువు కాటకములు వచ్చును. అంతే కదా. వర్షాలు కురవకపోతే ఏమవుతాయి? పంటలు పండవు. పంటలు పండకపోతే కరువు కాటకాలు సంభవిస్తాయి. తినడానికి తిండి ఉండదు, ఏం చేయడానికి డబ్బులు ఉండవు, చాలా కరువు కాటకాలు వచ్చేస్తాయి. మరియు వర్షములు ఎక్కువగా ఉన్నచో వరదలు వచ్చును. వర్షాలు తదేకంగా ఆపకుండా అలాగే పడుతూ ఉన్నాయనుకో, వరదలు వచ్చేసి కాలువలు చెరువులు అన్నీ నిండిపోయి మొత్తం పొంగి పొర్లి అవన్నీ పంట పొలాల మీదకి వెళ్ళి పంటలు కొట్టుకుపోతాయి అన్నమాట. అన్నీ మునిగిపోతాయి, కొట్టుకుపోతాయి, ఇళ్ళే లేచిపోతాయి, కార్లు బస్సులు అన్నీ కూడా నీళ్ళల్లో వెళ్ళిపోతూ ఉంటాయి. రెండు వెంట వెంట వచ్చుట సహజము. రెండు కూడా వరద అనేది కరువు అనేది రెండు వెంట వెంటనే వస్తాయి. అంతే కదా. వరద వస్తే కరువు వస్తుంది. ప్రకృతి యందు మంచి చెడులు ఎట్లో అట్లే కష్టసుఖములు కూడా వెంట వెంటనే ఉండును. ఈ సత్యమును మానవుడు
తెలుసుకొనవలెను. ఏదో ఈరోజు వరద వచ్చింది కదా, పంటంతా కొట్టుకుపోయింది కదా అని ఏడుస్తూ కూర్చుంటారా? రైతులు ఇంకా పంటలు వేయడం మానేస్తారా? ఇవాళ వరద వచ్చింది, కొట్టుకుపోయింది, ఎప్పుడేసినా అలాగే వరదలు వచ్చి కొట్టుకుపోతున్నాయి, ఇంక రేపు పంట వేయనని మానేస్తారా? మానరు కదా. మొన్నంటే అలా జరిగింది, ఇప్పుడు మళ్ళీ అలా ఎందుకు జరుగుతుంది? మొన్నటి దాకా పంట పండలా, చక్కగా వర్షాలు పడి అని చెప్పి మళ్ళీ పంట వేస్తూనే ఉంటారు. అంటే ఏమిటి? కష్టం వెనకే సుఖం ఉంటుంది, సుఖం వెనకే కష్టం అనేది ఉంటుంది. రెండు కూడా ప్రతి మానవుడికి రెండు తప్పనిసరిగా వచ్చి తీరుతాయి. కాబట్టి కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు. కష్టం వెనక మళ్ళీ సుఖం ఉంటుంది అని మనల్ని మనమే మోటివేట్ చేసుకుని లేవాలి. మళ్ళీ ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని చేస్తూ వెళ్ళాలన్నమాట. ఒకసారి కష్టం వచ్చింది కదా అని ఆ పనిని వదిలేయకూడదు, దానికోసం బాధపడుతూ కూర్చోకూడదు, ఇంకేవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకూడదు అనమాట. ఎప్పుడైతే కష్టం వచ్చిందో, ఓహో దీని వెనుక మనకి సుఖం ఉంది అని ముందు మొట్టమొదటిగా మనం గుర్తు చేసుకోవాలి. దీని వెంటనే మనకి సుఖం రాబోతోంది. సుఖం రాబోయే ముందు వచ్చేదే కష్టము. మళ్ళీ సుఖం వచ్చింది కదా అని ఇంతే, ఇది ఫిక్స్, ఇది శాశ్వతం అని సుఖాన్ని కూడా నమ్మకూడదు. సుఖం వెనుక మళ్ళీ కష్టం ఉంటుంది అని ఫిక్స్ అయిపోయి కష్ట సుఖాలు రెండింటినీ కూడా సమానంగా భావిస్తూ ప్రతి మనిషి మెలగాలి అని వేమన గారి భావం. మనం తాత్పర్యం రాసేసుకుందాం. ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ప్రకృతి యందు వర్షములు కురియక కురవక ఉండినచో దేశమునకు కరువు కాటకములు వచ్చును. ప్రకృతి యందు వర్షములు కురవక ఉండినచో దేశమునకు కరువు కాటకములు వచ్చును. మరియు వర్షములు ఎక్కువగా ఉన్నచో వర్షములు ఎక్కువగా ఉన్నచో వరదలు వచ్చును. వరదలు వచ్చును. రెండు వెంట వెంట వచ్చుట సహజము. రెండు వెంట వెంట వచ్చుట సహజము. ప్రకృతి యందు మంచి చెడులు ఎట్లో ప్రకృతి యందు మంచి చెడులు ఎట్లో కష్ట సుఖములు కూడా అట్లే వెంట వెంటనే ఉండును. అట్లే కష్ట సుఖములు
కూడా వెంటనే ఉండును. ఈ సత్యమును మానవుడు తెలుసుకొనవలెను. ఈ సత్యమును మానవుడు తెలుసుకొనవలెను. చూసారా ఎంత అద్భుతంగా చెప్పారో. అందరికీ తెలిసిన విషయాలే అయినా కూడా కొంతమంది చెప్తే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అనమాట. అలాగా మన వేమన గారి కవిత్వంలో ఇవి రాసినప్పుడు వేమన గారి పద్యాలు అనేసరికి మనకు మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి, మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి, మళ్ళీ మళ్ళీ ఒకసారి చూడాలి అనిపిస్తుంది కదా. ఒకసారి పద్యం భావం చూసేస్తున్నావా? వాన కురియకున్న వచ్చును క్షామంబు, వాన గురిసినేని వరద పారు, వరద కరువు రెండు వరుసతో నెరగుడి, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ప్రకృతి యందు వర్షములు కురవక ఉండినచో దేశమునకు కరువు కాటకములు వచ్చును. వర్షాలు కురవకపోతే కరువు కాటకాలు వచ్చేస్తాయి కదా, మరి పంటలు పండవు కదా. మరియు వర్షములు ఎక్కువగా ఉన్నచో వరదలు వచ్చును. వర్షములు ఎక్కువగా ఉన్నా కూడా బాధే, వర్షములు కురవకపోయినా కూడా బాధే. ఏదైనా బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడే మనం కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాం అన్నమాట. అంతేగాని ఏది ఎక్కువైపోయినా ఏది తక్కువైపోయినా కూడా మనం భరించలేని పరిస్థితి అయిపోతుంది. రెండు వెంట వెంట వచ్చుట సహజము, కానీ మనం భరించలేం కదా అని చెప్పి ప్రకృతి మన కోసం మారదనమాట. ఎప్పుడు కూడా కష్ట సుఖాలు అనేవి వెంట వెంటనే వస్తూనే ఉంటాయి. రెండు వెంట వెంట వచ్చుట సహజం. ప్రకృతి యందు మంచి చెడులు ఎట్లో అట్లే కష్ట సుఖములు కూడా వెంట వెంటనే ఉండు. మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, ఒకటి మంచి ఒకటి చెడు అని. ఒక మనిషిలో రెండు భావాలు ఉంటాయి. పూర్తిగా మంచి వాళ్ళు ఎవరు ఉండరు, పూర్తిగా చెడ్డవాళ్ళు కూడా ఎవరు ఉండరు. ప్రతి మనిషిలోనూ మంచి చెడు అనేది ఏ విధంగా అయితే ఉంటుందో కష్ట సుఖాలు కూడా అలాగే వెంట వెంటనే వస్తూ ఉంటాయి. ఒకసారి మంచి అనిపించిన మనిషే మనకు తర్వాత చెడు అనిపిస్తారు, లేదా ముందు మనకు చెడు అనిపించిన మనిషే తర్వాత వాళ్ళు ఏదో చేసిన పనులను బట్టి, వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి, వాళ్ళు చేసిన సహాయాన్ని బట్టి మనకి మంచిగా అనిపించవచ్చు. అలాగే కష్ట సుఖములు కూడా ఒకసారి వెంట వెంటనే మాత్రమే వస్తాయి. ఇది ప్రకృతి సహజం అన్నమాట. ప్రకృతిలో సహజంగా వస్తుంది, అది ఎవరి వల్ల మారదు. ఎవరు అన్నారని మారదు, ఎవరో పూజలు చేస్తే మారదు, హోమాలు చేస్తే మారదు, యజ్ఞాలు చేస్తే కూడా మారదు అనమాట. ప్రకృతి ఏ విధంగా ప్రవర్తించాలో ఎప్పుడు కూడా అలాగే ప్రవర్తిస్తుంది. కష్ట సుఖాలు అనేవి మానవుడికి తెలుసుకోవాలని. మనకి కష్టం తర్వాత సుఖం వస్తుంది, సుఖం తర్వాత కష్టం వస్తుంది. ఈ రెండు సహజమే. మనలోని మంచి చెడు ఎలాగైతే ఉంటాయో కష్ట సుఖాలు కూడా అలాగే కామన్గా ఉంటాయని ఈ సత్యమును మానవుడు తెలుసుకొనవలెను. ఈ సత్యాన్ని ప్రతి మానవుడు కూడా తెలుసుకోవాలి, తెలుసుకొని ప్రవర్తించాలి. దానికి అనుగుణంగా మనం మెలగాలి తప్ప అరే కష్టం వచ్చిందని బాధపడడం, అరే సుఖం వచ్చిందని పొంగిపోవడం కూడా జరగకుండా మనం కూడా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి అని వేమన గారు ఎంతో అద్భుతంగా చెప్పేశారు మనకి. హలో అండి, భలే బాగా మనం రాసుకుంటున్నాం, మంచి మంచి పద్యాలు మనం తెలిసేసుకుంటున్నాం. మంచి పద్యాలు, మంచి భావాలు, వాటి తాత్పర్యం అద్భుతమైన చిన్న చిన్న మాటలతో అందరికీ అర్థమయ్యే విధంగా ప్రతి పద్యం తీయగా కమ్మగా ఉంటున్నాయి కదా. ఈరోజు కూడా మనం ఒక మంచి పద్యం రాసేసుకుందాం. ఆ పద్యం ఏమిటంటే, వాన కురియకున్న వచ్చును క్షామంబు, వాన గురిసెనేను వరద పారు. వాన గురియకున్న వచ్చును క్షామంబు, వాన గురిసెనేని వరద పారు, వరద కరువు రెండు వరసుతో నెరగుడి,
విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం రాసుకున్న తర్వాత దీని భావం ఏమిటి అనేది చూసేద్దాం. ఏమంటున్నారు? వాన కురియకున్న వచ్చును క్షామంబు. క్షామం అంటే కరువు. వానలు కురిగిపోతే ఏమవుతాయి? పంటలు పండవు కదా. పంటలు పండకపోతే కరువు వచ్చేస్తుంది. వాన కురియకున్నా వచ్చును క్షామంబు. వాన కురిస్తేనేని వరద పాలు. వరదలు వచ్చేసి ఎంతో కొంత పంట పండింది, మంచి వర్షాలు పడ్డాయిలే, పంట పండింది అనే సమయానికి ఏమవుతుంది? వాన పెద్దగా కాపు లేకుండా కురుస్తూ ఉందనుకో, మొత్తం కొట్టుకుపోతుంది వరద వచ్చేసి. వాన ఎక్కువగా కురిస్తేనేమో వరద, వాన కురిగిపోతేనేమో కరువు. ఏం చేస్తాం మరి? వరద కరువు రెండు వరుసతో నెరగుడి విశ్వదాభిరామ వినురవేమ. వాన వరద కరువు రెండు వరసతో నెరగుడి విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములు ఇచ్చినట్టు పరమాత్మకు ఇష్టమైన వాడా ప్రకృతి యందు వర్షములు కురియక ఉండినచో దేశమునకు కరువు కాటకములు వచ్చును. అంతే కదా. వర్షాలు కురవకపోతే ఏమవుతాయి? పంటలు పండవు. పంటలు పండకపోతే కరువు కాటకాలు సంభవిస్తాయి. తినడానికి తిండి ఉండదు, ఏం చేయడానికి డబ్బులు ఉండవు, చాలా కరువు కాటకాలు వచ్చేస్తాయి. మరియు వర్షములు ఎక్కువగా ఉన్నచో వరదలు వచ్చును. వర్షాలు తదేకంగా ఆపకుండా అలాగే పడుతూ ఉన్నాయనుకో, వరదలు వచ్చేసి కాలువలు చెరువులు అన్నీ నిండిపోయి మొత్తం పొంగి పొర్లి అవన్నీ పంట పొలాల మీదకి వెళ్ళి పంటలు కొట్టుకుపోతాయి అన్నమాట. అన్నీ మునిగిపోతాయి, కొట్టుకుపోతాయి, ఇళ్ళే లేచిపోతాయి, కార్లు బస్సులు అన్నీ కూడా నీళ్ళల్లో వెళ్ళిపోతూ ఉంటాయి. రెండు వెంట వెంట వచ్చుట సహజము. రెండు కూడా వరద అనేది కరువు అనేది రెండు వెంట వెంటనే వస్తాయి. అంతే కదా. వరద వస్తే కరువు వస్తుంది. ప్రకృతి యందు మంచి చెడులు ఎట్లో అట్లే కష్టసుఖములు కూడా వెంట వెంటనే ఉండును. ఈ సత్యమును మానవుడు తెలుసుకొనవలెను. ఏదో ఈరోజు వరద వచ్చింది కదా, పంటంతా కొట్టుకుపోయింది కదా అని ఏడుస్తూ కూర్చుంటారా? రైతులు ఇంకా పంటలు వేయడం మానేస్తారా?
ఇవాళ వరద వచ్చింది కొట్టుకుపోయింది, ఎప్పుడేసినా అలాగే వరదలు వచ్చి కొట్టుకుపోతున్నాయి, ఇంక రేపు పంట వేయనని మానేస్తారా? మానరు కదా. మొన్నంటే అలా జరిగింది, ఇప్పుడు మళ్ళీ అలా ఎందుకు జరుగుతుంది? మొన్నటి దాకా పంట పండలా చక్కగా వర్షాలు పడి అని చెప్పి మళ్ళీ పంట వేస్తూనే ఉంటారు. అంటే ఏమిటి? కష్టం వెనకే సుఖం ఉంటుంది, సుఖం వెనకే కష్టం అనేది ఉంటుంది. రెండు కూడా ప్రతి మానవుడికి రెండు తప్పనిసరిగా వచ్చి తీరుతాయి. కాబట్టి కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు. కష్టం వెనక మళ్ళీ సుఖం ఉంటుంది అని మనల్ని మనమే మోటివేట్ చేసుకుని లేవాలి. మళ్ళీ ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని చేస్తూ వెళ్ళాలన్నమాట. ఒకసారి కష్టం వచ్చింది కదా అని ఆ పనిని వదిలేయకూడదు, దానికోసం బాధపడుతూ కూర్చోకూడదు, ఇంకేవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకూడదు అనమాట. ఎప్పుడైతే కష్టం వచ్చిందో ఓహో దీని వెనుక మనకి సుఖం ఉంది అని ముందు మొట్టమొదటిగా మనం గుర్తు చేసుకోవాలి. దీని వెంటనే మనకి సుఖం రాబోతోంది. సుఖం రాబోయే ముందు వచ్చేదే కష్టము. మళ్ళీ సుఖం వచ్చింది కదా అని ఇంతే ఇది ఫిక్స్, ఇది శాశ్వతం అని సుఖాన్ని కూడా నమ్మకూడదు. సుఖం వెనుక మళ్ళీ కష్టం ఉంటుంది అని ఫిక్స్ అయిపోయి కష్ట సుఖాలు రెండింటినీ కూడా సమానంగా భావిస్తూ ప్రతి మనిషి మెలగాలి అని వేమన గారి భావం. మనం తాత్పర్యం రాసేసుకుందాం. ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ప్రకృతి యందు వర్షములు కురియక కురవక ఉండినచో దేశమునకు కరువు కాటకములు వచ్చును. ప్రకృతి యందు వర్షములు కురవక ఉండినచో దేశమునకు కరువు కాటకములు వచ్చును. మరియు వర్షములు ఎక్కువగా ఉన్నచో వర్షములు ఎక్కువగా ఉన్నచో వరదలు వచ్చును. వరదలు వచ్చును. రెండు వెంట వెంట వచ్చుట సహజము. రెండు వెంట వెంట వచ్చుట సహజము. ప్రకృతి యందు మంచి చెడులు ఎట్లో ప్రకృతి యందు మంచి చెడులు ఎట్లో కష్ట సుఖములు కూడా అట్లే వెంట వెంటనే ఉండును. అట్లే కష్ట సుఖములు కూడా వెంటనే
తెలుసుకొనవలెను. ఈ సత్యమును మానవుడు తెలుసుకొనవలెను. చూసారా ఎంత అద్భుతంగా చెప్పారో. అందరికీ తెలిసిన విషయాలే అయినా కూడా కొంతమంది చెప్తే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అనమాట. అలాగా మన వేమన గారి కవిత్వంలో ఇవి రాసినప్పుడు వేమన గారి పద్యాలు అనేసరికి మనకు మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి, మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి, మళ్ళీ మళ్ళీ ఒకసారి చూడాలి అనిపిస్తుంది కదా. ఒకసారి పద్యం భావం చూసేస్తున్నావా? వాన కురియకున్న వచ్చును క్షామంబు, వాన గురిసెనేని వరద పారు, వరద కరువు రెండు వరుసతో నెరగుడి, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ప్రకృతి యందు వర్షములు కురవక ఉండినచో దేశమునకు కరువు కాటకములు వచ్చును. వర్షాలు కురవకపోతే కరువు కాటకాలు వచ్చేస్తాయి కదా, మరి పంటలు పండవు కదా. మరియు వర్షములు ఎక్కువగా ఉన్నచో వరదలు వచ్చును. వర్షములు ఎక్కువగా ఉన్నా కూడా బాధే, వర్షములు కురవకపోయినా కూడా బాధే. ఏదైనా బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడే మనం కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాం అన్నమాట. అంతేగాని ఏది ఎక్కువైపోయినా ఏది తక్కువైపోయినా కూడా మనం భరించలేని పరిస్థితి అయిపోతుంది. రెండు వెంట వెంట వచ్చుట సహజము, కానీ మనం భరించలేం కదా అని చెప్పి ప్రకృతి మన కోసం మారదనమాట. ఎప్పుడు కూడా కష్ట సుఖాలు అనేవి వెంట వెంటనే వస్తూనే ఉంటాయి. రెండు వెంట వెంట వచ్చుట సహజం. ప్రకృతి యందు మంచి చెడులు ఎట్లో అట్లే కష్ట సుఖములు కూడా వెంట వెంటనే ఉండు. మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, ఒకటి మంచి ఒకటి చెడు అని. ఒక మనిషిలో రెండు భావాలు ఉంటాయి. పూర్తిగా మంచి వాళ్ళు ఎవరు ఉండరు, పూర్తిగా చెడ్డవాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు. ప్రతి మనిషిలోనూ మంచి చెడు అనేది ఏ విధంగా అయితే ఉంటుందో కష్ట సుఖాలు కూడా అలాగే వెంట వెంటనే వస్తూ ఉంటాయి. ఒకసారి మంచి అనిపించిన మనిషే మనకు తర్వాత చెడు అనిపిస్తారు, లేదా ముందు మనకు చెడు అనిపించిన మనిషే తర్వాత వాళ్ళు ఏదో చేసిన పనులను బట్టి, వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి, వాళ్ళు చేసిన సహాయాన్ని బట్టి మనకి మంచిగా అనిపించవచ్చు. అలాగే కష్ట సుఖములు కూడా ఒకసారి వెంట వెంటనే మాత్రమే వస్తాయి. ఇది ప్రకృతి సహజం అన్నమాట. ప్రకృతిలో సహజంగా వస్తుంది, అది ఎవరి వల్ల మారదు. ఎవరు అన్నారని మారదు, ఎవరో పూజ చేస్తే మారదు, హోమాలు చేస్తే మారదు, యజ్ఞాలు చేస్తే కూడా మారదు అనమాట. ప్రకృతి ఏ విధంగా ప్రవర్తించాలో ఎప్పుడు కూడా అలాగే ప్రవర్తిస్తుంది. కష్ట సుఖాలు అనేవి మానవుడికి తెలుసుకోవాలని. మనకి కష్టం తర్వాత సుఖం వస్తుంది, సుఖం తర్వాత కష్టం వస్తుంది. ఈ రెండు సహజమే. మనలోని మంచి చెడు ఎలాగైతే ఉంటాయో కష్ట సుఖాలు కూడా అలాగే కామన్గా ఉంటాయని ఈ సత్యమును మానవుడు తెలుసుకొనవలెను. ఈ సత్యాన్ని ప్రతి మానవుడు కూడా తెలుసుకోవాలి, తెలుసుకొని ప్రవర్తించాలి. దానికి అనుగుణంగా మనం మెలగాలి తప్ప అరే కష్టం వచ్చిందని బాధపడడం, అరే సుఖం వచ్చిందని పొంగిపోవడం కూడా జరగకుండా మనం కూడా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి అని వేమన గారు ఎంతో అద్భుతంగా చెప్పేశారు మనకి. హలో అండి, భలే బాగా మనం రాసుకుంటున్నాం, మంచి మంచి పద్యాలు మనం తెలిసేసుకుంటున్నాం. మంచి పద్యాలు, మంచి భావాలు, వాటి తాత్పర్యం అద్భుతమైన చిన్న చిన్న మాటలతో అందరికీ అర్థమయ్యే విధంగా ప్రతి పద్యం తీయగా కమ్మగా ఉంటున్నాయి కదా. ఈరోజు కూడా మనం ఒక మంచి పద్యం రాసేసుకుందాం. ఆ పద్యం ఏమిటంటే, వాన కురియకున్న వచ్చును క్షామంబు, వాన గురిసెనేను వరద పారు. వాన గురియకున్న వచ్చును క్షామంబు, వాన గురిసెనేని వరద పారు, వరద కరువు రెండు వరసుతో నెరగుడి, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం రాసుకున్న తర్వాత దీని భావం ఏమిటి అనేది చూసేద్దాం.
ఏమంటున్నారు? వాన కురియకున్న వచ్చును క్షామంబు. క్షామం అంటే కరువు. వానలు కురిగిపోతే ఏమవుతాయి? పంటలు పండవు కదా. పంటలు పండకపోతే కరువు వచ్చేస్తుంది. వాన కురియకున్నా వచ్చును క్షామంబు. వాన కురిస్తేనేని వరద పారు. వరదలు వచ్చేసి ఎంతో కొంత పంట పండింది, మంచి వర్షాలు పడ్డాయిలే, పంట పండింది అనే సమయానికి ఏమవుతుంది? వాన పెద్దగా కాపు లేకుండా కురుస్తూ ఉందనుకో, మొత్తం కొట్టుకుపోతుంది వరద వచ్చేసి. వాన ఎక్కువగా కురిస్తేనేమో వరద, వాన కురియకుంటేమో కరువు. ఏం చేస్తాం మరి? వరద కరువు రెండు వరుసతో నెరగుడి విశ్వదాభిరామ వినురవేమ. వాన వరద కరువు రెండు వరసతో నెరగుడి విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములు ఇచ్చినట్టు పరమాత్మ ఇష్టమైన వాడా ప్రకృతి యందు వర్షములు కురియక ఉండినచో దేశమునకు కరువు కాటకములు వచ్చును. అంతే కదా. వర్షాలు కురవకపోతే ఏమవుతాయి? పంటలు పండవు. పంటలు పండకపోతే కరువు కాటకాలు సంభవిస్తాయి. తినడానికి తిండి ఉండదు, ఏం చేయడానికి డబ్బులు ఉండవు, చాలా కరువు కాటకాలు వచ్చేస్తాయి. మరియు వర్షములు ఎక్కువగా ఉన్నచో వరదలు వచ్చును. వర్షాలు తదేకంగా ఆపకుండా అలాగే పడుతూ ఉన్నాయనుకో, వరదలు వచ్చేసి కాలువలు చెరువులు అన్నీ నిండిపోయి మొత్తం పొంగి పొర్లి అవన్నీ పంట పొలాల మీదకి వెళ్ళి పంటలు కొట్టుకుపోతాయి అన్నమాట. అన్నీ మునిగిపోతాయి, కొట్టుకుపోతాయి, ఇళ్ళే లేచిపోతాయి, కార్లు బస్సులు అన్నీ కూడా నీళ్ళల్లో వెళ్ళిపోతూ ఉంటాయి. రెండు వెంట వెంట వచ్చుట సహజము. రెండు కూడా వరద అనేది కరువు అనేది రెండు వెంట వెంటనే వస్తాయి. అంతే కదా. వరద వస్తే కరువు వస్తుంది. ప్రకృతి యందు మంచి చెడులు ఎట్లో అట్లే కష్ట సుఖములు కూడా వెంట వెంటనే ఉండును. ఈ సత్యమును మానవుడు తెలుసుకొనవలెను. ఏదో ఈరోజు వరద వచ్చింది కదా, పంటంతా కొట్టుకుపోయింది కదా అని ఏడుస్తూ కూర్చుంటారా? రైతులు ఇంకా పంటలు వేయడం మానేస్తారా? ఇవాళ వరద వచ్చింది, కొట్టుకుపోయింది, ఎప్పుడు వేసినా అలాగే వరదలు వచ్చి కొట్టుకుపోతున్నాయి, ఇంక రేపు పంట వేయనని మానేస్తారా? మానరు కదా. మొన్నంటే అలా జరిగింది, ఇప్పుడు మళ్ళీ అలా ఎందుకు జరుగుతుంది? మొన్నటి దాకా పంట పండలా, చక్కగా వర్షాలు పడి అని చెప్పి మళ్ళీ పంట వేస్తూనే ఉంటారు. అంటే ఏమిటి? కష్టం వెనకే సుఖం ఉంటుంది, సుఖం వెనకే కష్టం అనేది ఉంటుంది. రెండు కూడా ప్రతి మానవుడికి రెండు తప్పనిసరిగా వచ్చి తీరుతాయి. కాబట్టి కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు. కష్టం వెనక మళ్ళీ సుఖం ఉంటుంది అని మనల్ని మనమే మోటివేట్ చేసుకుని లేవాలి. మళ్ళీ ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని చేస్తూ వెళ్ళాలన్నమాట.
ఒకసారి కష్టం వచ్చింది కదా అని ఆ పనిని వదిలేయకూడదు, దానికోసం బాధపడుతూ కూర్చోకూడదు, ఇంకేవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకూడదు అనమాట. ఎప్పుడైతే కష్టం వచ్చిందో ఓహో దీని వెనుక మనకి సుఖం ఉంది అని ముందు మొట్టమొదటిగా మనం గుర్తు చేసుకోవాలి. దీని వెంటనే మనకి సుఖం రాబోతోంది, సుఖం రాబోయే ముందు వచ్చేదే కష్టము. మళ్ళీ సుఖం వచ్చింది కదా అని ఇంతే ఇది ఫిక్స్, ఇది శాశ్వతం అని సుఖాన్ని కూడా నమ్మకూడదు. సుఖం వెనుక మళ్ళీ కష్టం ఉంటుంది అని ఫిక్స్ అయిపోయి కష్ట సుఖాలు రెండింటినీ కూడా సమానంగా భావిస్తూ ప్రతి మనిషి మెలగాలి అని వేమన గారి భావం. మనం తాత్పర్యం రాసేసుకుందాం. ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ప్రకృతి యందు వర్షములు కురియక కురవక ఉండినచో దేశమునకు కరువు కాటకములు వచ్చును. ప్రకృతి యందు వర్షములు కొరవకై ఉండినచో దేశమునకు కరువు కాటకములు వచ్చును. మరియు వర్షములు ఎక్కువగా ఉన్నచో వర్షములు ఎక్కువగా ఉన్నచో వరదలు వచ్చును. వరదలు వచ్చును. రెండు వెంట వెంట వచ్చుట సహజము. రెండు వెంట వెంట వచ్చుట సహజము. ప్రకృతి యందు మంచి చెడులు ఎట్లో ప్రకృతి యందు మంచి చెడులు ఎట్లో కష్ట సుఖములు కూడా అట్లే వెంట వెంటనే ఉండును. అట్లే కష్ట సుఖములు కూడా వెంటనే ఉండును. ఈ సత్యమును మానవుడు తెలుసుకొనవలెను. ఈ సత్యమును మానవుడు తెలుసు
తెలుసుకొనవలెను. చూసారా ఎంత అద్భుతంగా చెప్పారో. అందరికీ తెలిసిన విషయాలే అయినా కూడా కొంతమంది చెప్తే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అనమాట. అలాగా మన వేమన గారి కవిత్వంలో ఇవి రాసినప్పుడు, వేమన గారి పద్యాలు అనేసరికి మనకు మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి, మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి, మళ్ళీ మళ్ళీ ఒకసారి చూడాలి అనిపిస్తుంది కదా. ఒకసారి పద్యం భావం చూసేస్తున్నావా? వాన కురియకున్న వచ్చును క్షామంబు, వాన గురిసినేని వరద పారు, వరద కరువు రెండు వరుసతో నెరగుడి, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ప్రకృతి యందు వర్షములు కురవక నుండినచో దేశమునకు కరువు కాటకములు వచ్చును. వర్షాలు కురవకపోతే కరువు కాటకాలు వచ్చేస్తాయి కదా, మరి పంటలు పండవు కదా. మరియు వర్షములు ఎక్కువగా ఉన్నచో వరదలు వచ్చును. వర్షములు ఎక్కువగా ఉన్నా కూడా బాధే, వర్షములు కురవకపోయినా కూడా బాధే. ఏదైనా బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడే మనం కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాం అన్నమాట. అంతేగాని ఏది ఎక్కువైపోయినా ఏది తక్కువైపోయినా కూడా మనం భరించలేని పరిస్థితి అయిపోతుంది. రెండు వెంట వెంట వచ్చుట సహజము, కానీ మనం భరించలేం కదా అని చెప్పి ప్రకృతి మన కోసం మారదనమాట. ఎప్పుడు కూడా కష్ట సుఖాలు అనేవి వెంట వెంటనే వస్తూనే ఉంటాయి. రెండు వెంట వెంట వచ్చుట సహజం. ప్రకృతి యందు మంచి చెడులు ఎట్లో అట్లే కష్ట సుఖములు కూడా వెంట వెంటనే ఉండు. మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, ఒకటి మంచి ఒకటి చెడు అని. ఒక మనిషిలో రెండు భావాలు ఉంటాయి. పూర్తిగా మంచి వాళ్ళు ఎవరు ఉండరు, పూర్తిగా చెడ్డవాళ్ళు కూడా ఎవరు ఉండరు. ప్రతి మనిషిలోనూ మంచి చెడు అనేది ఏ విధంగా అయితే ఉంటుందో కష్ట సుఖాలు కూడా అలాగే వెంట వెంటనే వస్తూ ఉంటాయి. ఒకసారి మంచి అనిపించిన మనిషే మనకు తర్వాత చెడు అనిపిస్తారు, లేదా ముందు మనకు చెడు అనిపించిన మనిషే తర్వాత వాళ్ళు ఏదో చేసిన పనులను బట్టి, వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి, వాళ్ళు చేసిన సహాయాన్ని బట్టి మనకి మంచిగా అనిపించవచ్చు. అలాగే కష్ట సుఖములు కూడా ఒకసారి వెంట వెంటనే మాత్రమే వస్తాయి. ఇది ప్రకృతి సహజం అన్నమాట. ప్రకృతిలో సహజంగా వస్తుంది, అది ఎవరి వల్ల మారదు. ఎవరు అన్నారని మారదు, ఎవరో పూజ చేస్తే మారదు, హోమాలు చేస్తే మారదు, యజ్ఞాలు చేస్తే కూడా మారదు అన్నమాట. ప్రకృతి ఏ విధంగా ప్రవర్తించాలో ఎప్పుడు కూడా అలాగే ప్రవర్తిస్తుంది. కష్ట సుఖాలు అనేవి మానవుడికి తెలుసుకోవాలని. మనకి కష్టం తర్వాత సుఖం వస్తుంది, సుఖం తర్వాత కష్టం వస్తుంది. ఈ రెండు సహజమే. మనలోని మంచి చెడు ఎలాగైతే ఉంటాయో కష్ట సుఖాలు కూడా అలాగే కామన్గా ఉంటాయని ఈ సత్యమును మానవుడు తెలుసుకొనవలెను. ఈ సత్యాన్ని ప్రతి మానవుడు కూడా తెలుసుకోవాలి, తెలుసుకొని ప్రవర్తించాలి. దానికి అనుగుణంగా మనం మెలగాలి తప్ప అరే కష్టం వచ్చిందని బాధపడడం, అరే సుఖం వచ్చిందని పొంగిపోవడం కూడా జరగకుండా మనం కూడా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి అని వేమన గారు ఎంతో అద్భుతంగా చెప్పేశారు మనకి.